అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మళ్ళీ కూడా మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికీ మనకు 2 తెలుగు రాష్ట్రాలు ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని, ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, మరి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈలోపు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే మనకు అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే కొంతమంది రైతులు అయితే చేసుకున్నారు, మరికొంతమంది రైతులు అయితే ఇంకా చేసుకోకుండా అలాగే ఉన్నారన్నమాట. మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు తప్పకుండా ఇలా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట. మరి ఇప్పటికే నేను పలు వీడియోల్లో మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. ఏం చేయాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలను మీకు తెలియజేస్తూనే ఉన్నాను. మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అదే విషయాన్ని వెల్లడించింది 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా. మరి 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఏ రైతులకు మేలు జరుగుతుంది, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏం చేయాలి రైతులు అని చెప్పేసి అవన్నీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే జారీ చేశాయి. మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. దయచేసి ప్రతి రైతు కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా వెంటనే కూడా ఇలా చేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి ఏంటి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మీరు తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోండి. ఇక ఎవరైతే దేశవ్యాప్తంగా మన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే మనకి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీ దరఖాస్తును పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు అయితే అందిస్తుందన్నమాట. కాబట్టి మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. మరి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తే, దరఖాస్తు చేసుకోకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే విషయాన్ని మీకు నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. మరి కొంతమంది రైతులు అయితే చేసుకున్నారు, కొంతమంది రైతులు అయితే చేసుకోలేదు. ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి. మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తూనే ఉన్నాను. కొంతమంది రైతులు చేసుకుంటున్నారు, మరి కొంతమంది రైతులు అయితే ఇంకా చేసుకోవట్లేదు. మరి ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ యొక్క పథకాలకు మీరు తప్పనిసరిగా దరఖాస్తు అనేది చేసుకోవాలి. మరి దరఖాస్తు చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది వస్తాయి, లేకపోతే డబ్బులు అనేవి రావన్నమాట. ఇప్పటికే టైం అయితే అయిపోతుంది. మరి వచ్చే నెల 12వ తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోతున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు వేస్తే, తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి. ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి. మరి
ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఇవన్నీ కూడా చేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ యొక్క డబ్బులను వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పలుసార్లు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఈకేవైసీ చేసుకునే వారి జాబితా కానీ, ఈకేవైసీ చేసుకున్నటువంటి వారి జాబితా కానీ ఇవన్నీ కూడా మనకు అందిస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా అందించి రైతులకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీలో ఉన్న రైతులకైతే వ్యవసాయ సహాయకుల ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఏ రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదు, ఏ రైతులు ఈకేవైసీ చేసుకున్నారనే వివరాలన్నీ కూడా వారికి అందిస్తూ ఉన్నారు. అందించి వారికి యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే సాయం అయితే చేస్తుందన్నమాట. మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి సిద్ధంగా ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు గమనించుకోండి. డబ్బులు ఇంకా అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోండి, ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి ఇప్పటికీ మనకు అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంది. మీరు వెంటనే కూడా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. బెనిఫిషరీ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. ఒకవేళ పేరు కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు వెంటనే కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా మీరు ఇవన్నీ కూడా సరిచూసుకోండి. ఒకసారి ఉన్నాయా లేదా, చేసుకున్నామా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చూసుకొని మనం చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి కనుక మీరు కనుక గమనించుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే చాలా అలర్ట్గా ఉన్నారు. మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాకా అని చెప్పుకోవచ్చు. ఏపీలో ఉన్న రైతులకైతే మనకు ఒకేసారి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం 7,000 రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మనకు రైతులకు రైతు భరోసా కూడా ఈ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి. అంటే నిన్ననే మొదలైంది, ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది. మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు చూసినట్లుగానే మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. డబ్బులు కానీ తెలుగు రాష్ట్రాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వచ్చేయడం జరుగుతుంది. మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి. 20 విడత ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఆ విధంగా చేసుకుని పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు జమ కానటువంటి రైతులతో పాటు చాలామందికి ఇంకా ఇబ్బంది ఉంది. మరి ఇట్లా చేసుకోండి. మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు 3 పనులు తప్పకుండా చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఫస్ట్. ఈకేవైసీని మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈకేవైసీని ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీ అని ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. చాలా ఈజీ అనమాట, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మరి ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇట్లా మీకు వీలు కాదు, మీ ఫోన్లో చేసుకోవడానికి మీకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు. మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు పిఎం కిసానే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కూడా ఈ నెల 20వ తారీఖున లోపు అప్లై చేసుకుంటే వచ్చే నెల జూన్ 12వ తారీఖున పిఎం కిసాన్తో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే అన్నదాత సుఖీభవ కూడా అప్లై చేసుకోవాలి. మరి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్, మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నేను ముందుగా చెప్పినట్లు, గత వీడియోలో చెప్పినట్లు, ఈ బోగస్ రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసివేయడానికి రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు
ఈకేవైసీ ఆ తర్వాత ఎన్పిసిఐ లింక్ తర్వాత ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి రైతు గుర్తింపు కార్డుకు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రైతులైతే ఏఈఓ గారుల దగ్గర అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ వస్తుంది, అలాగే రైతు భరోసా కూడా వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఇదే అప్డేటు, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.